హలో అండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ జరిగింది. నాకు సెంటర్ వచ్చేసి కరీంనగర్‌లో వాగి వాగేశ్వరి కాలేజీ అనేది సెంటర్ అక్కడ పడింది. సో, ఇంకా ఈరోజైతే మార్నింగ్ షిఫ్టేనండి. 7:30 అంటే రిపోర్టింగ్ టైము. ఈరోజు క్వెషన్స్ అనేది మొత్తము టోటల్‌గా మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. సో, ఇంకా నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. అందుకనేసి ఇంకా మనము పర్ఫెక్ట్‌గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇంకా జనరల్ అవేర్‌నెస్ అనేది మనకు కరెక్ట్‌గా ఆన్సర్ అంటేనే పెట్టాలి. ఎందుకంటే మనకి 1/3 అనేది ఉంటుంది ఎవ్రీ రాంగ్ క్వెషన్‌కి. సో, కాబట్టి మనము అర్థమెటిక్, రీజనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలి. రీజనింగ్ గూడా చాలా అంటే ఈజీగానే వచ్చింది. నేను ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. అందుకని నాకు ఈసారి కొంచెము అంటే ఇప్పుడు నేను ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే అనేది ఫస్ట్ టైమ్ అయితే ఎగ్జామ్ రాసాను. సో, నాకు ఇంతకుముందు అంటే ఎలా అంటే పేపర్ అనేది ఎలా వస్తుందనేసి నాకు ఏం తెలీదు. సో, నేను కొంచెం మోడల్ చూసినప్పుడు గూడా చాలా ఈజీగానే ఉంది గానీ, బట్ ఈరోజు పేపర్ వచ్చేసి మనకి కొంచెం అంటే ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ గాబట్టి, మరి అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో గూడా ఉంది ఎగ్జాము. కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ కంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. కొంచెం క్వెషన్ అనేది లెంతీగా ఇస్తారు గదా! సో, అలానే ఉంది. క్వెషన్స్ మ్యాథమెటిక్స్ నుండి మనకి అర్థమెటిక్ ఉంటుంది గదా! మొత్తం సింగిల్ ఐటెమ్స్ అంటాం. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్, ఏజెస్ ఇంకా జామెట్రీ నుండి కూడా ఒక క్వెషన్ అయితే వచ్చింది. సో, ఇవైతే మనము కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలి. ఇంకా రేషియోస్ లాగా అడిగారు. అంటే కొంచెం అంటే, మొత్తం డైరెక్ట్‌గా కాకుండా కొంచెం మనకి అక్కడ లాజికల్‌గా ఇస్తారు. బాగా థింకింగ్ చేసి చేయాలి. ఇది స్పెషల్‌గా రైల్వేస్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఇదైతే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంట్ రీజనింగ్ అనేది ఎక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈజీ అవుతుంది. ఇంకా జనరల్ అవేర్‌నెస్ నుండి కూడా క్వెషన్స్ వచ్చాయి. కొంచెం అది జాగ్రఫీ నుండి కూడా వచ్చినాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ నుండి కూడా అడిగారు. సో, మనకు తెలిసింది అని కరెక్ట్‌గా ఉంటేనే పెట్టాలి. కొంచెం మిస్టేక్ అయినా అంటే మనకు ఇది అని డౌట్ వస్తే పెట్టకూడదు. ఎందుకంటే నెగెటివ్ ఉంటుంది. కాబట్టి పెట్టిందైనా పర్ఫెక్ట్‌గా పెట్టాలి. ఓకేనా అండి. ఈరోజైతే నేనైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఇంకా రీజనింగ్ అయితే ఆల్మోస్టు అంటే అన్నీ అటెంప్ట్ చేశాను. ఇంకా అర్థమెటిక్‌లో కూడా కొంచెం లెంతీగా ఉన్నాయి. అవి వదిలిపెట్టాను. ఇంకా సింగిల్‌లో అంటే ఒక 2, 3, 4 నంబర్ సిరీస్ గాని ఒకటి ఇంకొకటి ఏదో రూట్ మోడల్ లాగా ఉన్నాయి. అయితే అవి చేశాను. కానీ కొంచెం పెద్దగా అంటే కొంచెం లెంత్ లాగా అనిపించింది అయితే చేయలేదు. ఇంకా జనరల్ అవేర్‌నెస్‌లో నాకు తెలిసిందే పెట్టాను. తెలవంది పెట్టలేదు. సో, ఇది ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేశాను. ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఉంది కదా! దానికైతే ఇంకా మంచిగా అర్థమెటిక్ బాగా ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? యాక్చువల్‌గా ఇంకా రీజనింగ్ క్వెషన్స్ వచ్చేసి ఇది అయితే సిద్ధు పబ్లికేషన్స్ అండి. నేను ఇంతకుముందు అంటే నాన్ వర్బల్ రీజనింగ్ కోసం అనేసి అప్పుడైతే బుక్ తీసుకున్నాను. బట్ మనకి ఇప్పుడు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో అంత అంటే ఎస్ఎస్సీ లెవెల్‌లో అంటే ఎస్ఎస్సీ ఎంటీ, ఎస్ఎస్సీ జేఎల్ ఉంటుంది కదా! అంత లెవెల్‌లో ఏం అడగరు. ఇంకా కొంచెము మనకి బ్యాంకింగ్‌లో ఇక ప్రిపేర్ అవుతున్న వరకైతే మంచిగా అర్థమవుతుంది. బ్యాంకింగ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి అలా వస్తుంది. అంటే అంత డెప్త్ కూడా కాదు. మామూలుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇక ఇది కోడింగ్, డీకోడింగ్ కదా! కోడింగ్ నుండి కూడా చాలానే అడిగిండు. ఒక 6 వరకు అడిగిండు కోడింగ్, డీకోడింగ్ నుండి. ఇంకా వచ్చేసి డేస్ అంటే మండే టు సండే అనేసి ఇచ్చి మనకి అందులో పర్సన్స్ అంత అంటే ఒక బాక్స్ మోడల్‌గా మనం వేసుకొని చేసుకోవాలి. బాక్స్ మెథడ్ లాగా ఇలాంటి క్వెషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్లడ్ రిలేషన్స్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా సిలైజమ్స్ కూడా ఇచ్చారు. సో, నాకైతే రీజనింగ్ అయితే బాగా మంచిగా ఈజీగా అనిపించింది. ఇంకా డైరెక్షన్స్ నుండి కూడా క్వెషన్స్ అయితే వచ్చాయి. అందుకే మోస్ట్‌గా ఇంకా అర్థమెటిక్ మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇదే మెయిన్. అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే అర్థమెటిక్ కానీ ఇంకా స్టాటిక్ అంటే మనకి స్టాటిక్ జనరల్ అవేర్‌నెస్ అది కూడా మనం ఎక్కువ పాలిటీ అంటే ఇప్పుడు ఈరోజు అయితే మనకి ఆర్టికల్ 164 నుండేసి అయితే ఒక క్వెషన్ వచ్చింది. ఇంకా మనకు ఒక అవార్డు నుండి వచ్చింది. ఇంకా డ్యాన్సెస్ జానపద నృత్యం అనేసి పైకా అనేది ఏ స్టేట్ అనేసి అయితే వచ్చింది. ఇలా ఒక 2, 3 అయితే స్టాటిక్ జీకే అయితే ఇచ్చారు. అయితే నేనైతే ఇంకా స్టాటిక్ జీకే అయితే అంటే టోటల్‌గా 5, 7 లాగా వస్తాయి కావచ్చు అనుకున్నాను. అంత ఏం అడగలేదు. అంటే మామూలుగా హిస్టరీ నుండి దాని నుండి అయితే ఇంకా చాలా డెప్త్‌గా అడిగారు. సో, ఇంకా ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ నుండి అయితే ఏం రాలేదు. ఇది ఎవరైతే ఇంకా నంబర్ సిరీస్ నుండి కూడా ఒక 3, 4 అయితే వచ్చాయి. ఇదైతే సిద్ధు పబ్లికేషన్స్ అండి. ఇది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది చాలా
బెనిఫిట్గా ఉంటుంది మంచిగా వివరంగా. సో ఇదైతే నేనైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అది తీసుకున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్.